మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిర్లంపూడిలో పర్యటించనున్నారు. ముందుగా భీమవరంలో పర్యటించి అక్కడ ఆక్వా రైతులతో సమావేశమయ్యి వారి సమస్యలు, ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చిస్తారు. తమ ప్రభుత్వంలో అందజేసిన ఆర్థిక సహాయం, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాట్లాడనున్నారు. అనంతరం వైఎస్ జగన్ నేరుగా కిర్లంపూడికి వెళ్తారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు. ఇప్పటికే ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ తమ పార్టీ సీనియర్ నేత, పితృ సమానులైన ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందంటూ జగన్ ఎమోషనల్ అయ్యారు. అనారోగ్యానికి గురైన ముద్రగడ పద్మనాభం క్రమంగా కోలుకుంటున్నారనే వార్త తమకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావటం అత్యంత బాధాకరమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలు అందించారని జగన్ కొనియాడారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారని, పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారంటూ ట్వీట్ చేశారు. తన జీవితాంతం కూడా ముద్రగడ పేదల బతుకుల్లో మార్పు కోసమే పరితపించారని, కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచి ఆ సామాజిక వర్గ సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. నమ్మిన మాటకు కట్టుబడటం, దానికోసమే నిలబడే తత్వం ముద్రగడదని జగన్ కొనియాడారు. మంచి కోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతమని, ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ముద్రగడ నిలువెత్తు రూపమని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం ఆయన కుటుంబ సభ్యులకే కాదు, వైసీపీకి, ఆయనను అభిమానించే లక్షల మందికి తీరని లోటని వైఎస్ జగన్ అభివర్ణించారు. ఈ విషాద సమయంలో ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ముద్రగడకు ఘనంగా నివాళులర్పిస్తున్నారని పేర్కొన్నారు.